మా ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఇబ్బంది పడుతూ కష్టాలు అనుభవించడమే కానీ ఎదిరించడం నిలదీయడం మాకు తెలీదమ్మా. కానీ నువ్వొచ్చాకే మాకసలు నిజాలు తెలిసాయి. ఆ దాక్షాయిని చేస్తున్న దాష్టకాలు అర్థమయ్యాయి. పంచాయతీ ప్రెసిడెంట్గా ఉంటూ ఎర్రబాబు చేసే అవినీతి తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చారక్కా. ఈసారి మన ఊరి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా మళ్లీ ఎర్రబాబును ఎన్నుకోకుండా మా అందరి తరపున నిన్ను నిలబెట్టాలని అడగడానికొచ్చామక్కా. త్రిపుర, నువ్వీ ఊరి ప్రెసిడెంట్ అయితే ఈ ఊరికి మంచి జరుగుతుందని వీళ్ళందరి ఉద్దేశం అమ్మా. మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ నేను ఈ ఊరి ప్రెసిడెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఈ ఊరికి వలసొచ్చాం. మీరు రావడం వల్లే కదమ్మా మా బతుకులు కొంచెమైనా మారాయి. లేదు లేదు, ప్రెసిడెంట్గా నిలబడ్డం అనేది నాకిష్టం లేదు. మీలో ఎవరినైనా ఒక్కరిని ఎన్నుకోండి. కావాలంటే వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడతాం. అందరం కలిసి గెలిపిద్దాం. సరే అక్క, మీరు నిలబడకపోతే బాలాని ప్రెసిడెంట్గా నిలబడదాం. నేనా? వాళ్ళు చెప్పింది నిజమే. ఒక మంచివాడు ఊరికి ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుంది. నాకు తెలిసి బాలాబాబు కంటే ఈ ఊళ్ళో మంచివాళ్లు ఎవ్వరూ లేరు. నేనా? అవును, బాలా నించుంటే బాలాని మేం గెలిపిస్తాం. బాలానే ప్రెసిడెంట్కి అర్హుడు. బాలా లాంటి మంచివాడే మాకు ప్రెసిడెంట్ అవ్వాలి. త్రిపుర, దయచేసి కాదనకమ్మా. సుందరి, నేను ప్రెసిడెంట్గా నిలబడాలా? అవును బాలాగారు, ఏ కల్మషము ఎలాంటి స్వార్థం లేని మీలాంటి సహృదయం ఉన్నవాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ అయితే ఊరే మారిపోతుంది. అయితే మనందరం వెళ్ళి మండల ఆఫీస్ దగ్గర అప్లికేషన్ ఫిల్ చేయాలి. సరే పదండి వెళ్దాం. రండి పద బాలాగారు, బాలా. పదండి. ఆగవే! ఆగమంటుంటాయి. ఆగు! తలుపుతీ! 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 చెప్పేది నీకే. తలుపుతీ! మంటుంటాయి. నిన్నే మర్యాదగా తలుపుతీ! రమ్మంటు. ఎవర్రా మీరు? ఏంట్రా ఇంటి ముందు గోలా? ఆడపిల్ల ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్తారా? పోలీసులకు ఫోన్ చేయనా? వద్దు సార్, వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. వద్దు సార్, వెళ్ళండి. వెళ్తాను సార్. స్వాతి, స్వాతి, వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్ అనంత్ గారు. మీరు రాకపోయింటే ఆ పోకిరి వెదవులు నన్ను ఇబ్బంది పెట్టుండేవాళ్ళు. ఓకే స్వాతి, రిలాక్స్, నీకేం కాదు. వాళ్ళు వెళ్ళిపోయారు, నీకేం భయం లేదు. చాలా థ్యాంక్స్ సార్. రండి సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. లోపలికి వచ్చి కూర్చోండి సార్, ప్లీజ్ సార్.
కూర్చోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఓకే. చూడు, నువ్వు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. నువ్వు సేఫ్ ప్లేస్కి వెళ్తే మంచిది. అవును సార్, నేను అదే అనుకుంటున్నాను. హ్మ్. ఖచ్చితంగా ఇక్కడ నుండి ఇల్లు మారుతాను సార్. నీకేదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు కాల్ చేయి. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే సార్, తప్పకుండా. మరి నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం సార్. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. కాఫీ, టీ నో నో, థ్యాంక్స్ ఫర్ సచ్ ఫార్మాలిటీస్. లేదు సార్, కనీసం జ్యూస్ అయినా తాగండి ప్లీజ్ సార్, నా కోసం. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడే తీసుకొస్తాను. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. నేను ఇంకా బయలుదేరుతాను. చెప్పండి మేడం.